గ్రేటర్ వరంగల్లో మునుపటిలాగా వరద ఇబ్బందులు రావద్దని, ఎక్కడా వర్షం నీరు ఆగొద్దని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో హన్మకొండ కూడా ఆఫీసులో అధికారులతో రివ్యూ నిర్వహించారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. శానిటైజేషన్, హెల్త్, కరెంట్, ఇరిగేషన్ తదితర శాఖల వారీగా చేస్తున్న పనులు వివరాలు తెలుసుకున్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల మొన్నటి వరకు అభివృద్ధి పనులన్నీ పెండింగ్లో పడ్డాయన్నారు. వానాకాలం మొదలవుతున్నందున వాటిని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. పనులను సంబంధించిన ప్రపోజల్ను పంపించాలని సూచించారు. ఏటా వర్షాలతో నగరంలో కలిగే ఇబ్బందులు ఈసారి అధిగమించాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. సిటీలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్స్ కూడా వాటర్ అనేది ఎక్కడ కూడా నిలబడకుండా ఉండే ప్రక్రియ మొదలు చేపట్టాలి. ఎక్కడ వాటర్ వచ్చినా కూడా ఏదో ఒక వే నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అన్నట్టుగా ప్రజలు ఇక్కడే నాలాలలో మునిగి టౌన్స్లోకి వస్తున్నాయి వాటర్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ కూడా టౌన్లో నుంచి పోవడం వల్లనే మనకి వరదల ప్రమాదం ఎక్కువ అవుతుంది అని చెప్తాము. కాబట్టి టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ను కూడా మనం టౌన్లోకి రాకుండా దారి మళ్ళించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు, ఇవన్నీ టెక్నికల్గా మీకు అన్నీ తెలిసే ఉంటాయి. మీరు అవి చేపట్టే ముందు మీ పై అధికారులను పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్లతో మాట్లాడండి, కమిషనర్తో మాట్లాడండి. వాళ్ళు పై అధికారులతో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడతారు. మా అవసరం ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఎటు తిరిగి మన అందరి ఆలోచన ఒకటే, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, కొన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఒక్కో పని చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెట్లు నాటాలంటే ఆయన ఒక్కడే నాటడానికి లేదు. ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలవాలి, రోడ్డు వాళ్ళని పిలవాలి, కింద అండర్ గ్రౌండ్ నుంచి పైపులు ఏమన్నా పోతే వాళ్ళని పిలవాలి. ఇట్లా ఒక 3-4 డిపార్ట్మెంట్స్ కలిపి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అంతా కూడా ఒక గ్రూప్గా కలిసి చేసినప్పుడే ఏ పనైనా కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్తో దయచేసి, ఎందుకంటే వరంగల్ గతంలో లాగా ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ వర్షాకాలంని దాటించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, మరి ఆఫీసర్స్ కూడా చాలా యాక్టివ్ ఆఫీసర్స్ ఉన్నారు మనకి, కలెక్టర్ కానీ కమిషనర్ కానీ 2 కలెక్టర్లు కూడా. కాబట్టి వాళ్ళ సూచనలను పాటిస్తూ మన మేయర్ గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించి వాటిని పరిష్కరించి మళ్ళీ వాళ్ళకు రిటర్న్ రిప్లై మళ్ళీ మీరు ఇచ్చి పని చేశాం సార్ అని చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ